అలా చేతికడియం సముద్రంలో పోగొట్టుకున్న పల్లవి తిరిగి తాను ఉంటున్న ప్రాంతానికి వచ్చేస్తుంది. అలా ఉండగా అబ్బబ్బబ్బబ్బ, సంద్రం నిండా సేపలుంటాయి కదా. ఈరోజు ఒక్క సేప నా వలకు సిక్కడం లేదు. సిక్కినా చిన్న చిన్న సేపలు సిక్కుతున్నాయి. ఇదే నేను వేసే ఆఖరి వల. ఇందులో పెద్ద సేప పడితే సరే, లేకుంటే ఇక ఇంటికి వెళ్ళడం మంచిది. అమ్మయ్యా, ఇంతసేపు నేను పడ్డ కష్టానికి పెద్ద సేపే పడింది. ఇచ్చాలే ఈ రోజుకు. దీన్ని సంతలో అమ్మను, నేరుగా ఇంటికి తీసుకెళ్లి పులిసెట్టుకొని తింటా. అలా తాను పట్టిన చేపను పట్టుకుని ఇంటికి తీసుకెళ్తాడు. సిటీ, చూడవే, ఈరోజు ఎంత పెద్ద సేప తీసుకొచ్చానో. త్వరగా దీన్ని పులిసెట్టు, బాగా ఆకలేస్తోంది. ఈరోజు సంతకు వెళ్ళలేదా? ఇంత తొందరగా వచ్చేశావు? ఎల్లలేదే. ఈరోజు ఎంత ప్రయత్నించినా ఒక్క పెద్ద సేప కూడా పల్లే. ఆఖరికి ఇది పడింది. రేపు పట్టిన సేపలు తీసుకెళ్లి సంతలో అమ్మి తెత్తాలే గాని ఈ రోజుకిది వండు. ఇదిగో చూడయ్యా, ఇందులో ఏదో బంగారు గాజులా ఉంది. ఒకసారి చూడు. ఆహా, ఎంత బాగుందే ఈ గాజు. చాలా అందంగా ఉంది. కాని ఏం చేస్తాం, మనకి సముద్రంలో చేపలు తప్ప ఏవి దొరికినా రాజుగారికి అప్పగించాలనే నియమం ఉందిగా. దీన్ని తీసుకెళ్లి రాజుగారికిచ్చేసిరా. అవునే, దీన్ని మనం తీసుకెళ్ళెక్కడైనా అమ్ముదామన్నా ఎవ్వరూ కొనరు. పైగా రాజుగారికి ఫిర్యాదు చేస్తారు. రేపు దీన్ని రాజుగారికి బహుమతిగా ఇచ్చొస్తా. రాజుగారికిస్తే మీక్కూడా తిరిగి ఏదైనా బహుమతిస్తారు. అలా ఆ జాలరి తనకు దొరికిన బంగారు గాజును తీసుకుని రాజుగారికి బహుమతిగా ఇస్తాడు. ఆహా, ఎంత అందంగా ఉంది ఈ బంగారు గాజు. ఇది చూస్తుంటే సామాన్యులు ధరించేటట్టు లేదు. తప్పకుండా ఎవరో దేవకన్యే ధరించే గాజులా ఉంది. ఇదిగో, దీన్ని నాకు తెచ్చిచ్చినందుకు ఈ బహుమతి నువ్వు తీసుకో. ఇక వెళ్ళు. కృతజ్ఞతలు మహారాజా. ఇది నాకు ఒక సేప కడుపులో దొరికింది. సరే, దీని గురించిక నేను చూసుకుంటాను. మంత్రిగారు, ఈ గాజు నా దగ్గరికి వచ్చినప్పటి నుండి నాకు దీనిని ధరించిన ఆ సుందరిని చూడాలనుంది. చూడటమే కాదు, వివాహం కూడా చేసుకోవాలనుకుంటున్నాను. వెంటనే రాజ్యంలో దండోరా వేయించండి. ఈ గాజు ధరించిన అమ్మాయి దగ్గర తప్పకుండా రెండో గాజు ఉంటుంది. దానిని తీసుకొచ్చిన వారికి 10,000 బంగారు నాణాలు ఇస్తానని చాటింపు వేయించండి. అలా రాజు చెప్పిన విధంగా రాజ్యమంతా దండోరా వేయిస్తారు. నెల రోజులు గడుస్తుంది. మహారాజా, ఈ గాజు ధరించిన ఆ యువతిని కనిపెట్టాలని ఎంతో మంది ప్రయత్నించారు. అది ఎవరి వల్లా కాలేదు. ఆహా, ఎంత సంకటము వచ్చి పడింది. ఇంతమంది పరివారం ఉన్నా ఈ గాజు ధరించిన యువతిని మనం కనిపెట్టలేకపోయాము. ఇక నా కల కలగానే మిగిలిపోతుందా? కాని ఒక్క ముసల్ది మాత్రం దాన్ని నేను కనిపెడతాను, కాకపోతే తనకు ముందుగా ఒక 10 బంగారు నాణేలు కావాలని అడుగుతోంది. అయినా ముసల్దాంతో పనేమవుతుందిలే అని నేను వెళ్ళిపోమ్మన్నాను. ఆమె అడిగింది 10 బంగారు నాణాలు మాత్రమే కదా మంత్రిగారు. ఆమెను వెంటనే పిలిపించి ఆ 10 బంగారు నాణాలు ఇచ్చి పంపించండి. ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో ఎవరు చెప్పగలం.